ఎన్టీవీ ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షో శివరాకరి 3 ఆటకే రండి రండి రండి. ఈసారి మన అతిథులుగా 2 తమిళ నాయకులను పిలుచుకున్నామండి. ఒకరు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు. ఎల్లరికుదా వణక్కమప్ప. వణక్కమ్మా. మీకు తగ్గట్టే మీ భాషలోను వణక్కం వణక్కం అని చెప్పచ్చు కదా, నువ్వెందుకు వణుకుపోతున్నావమ్మా? ఇంకొకరు ప్రతిపక్ష నేత కరుణానిధి గారు. ఎన్నా లల్లు బ్రదర్స్ తంబి సౌఖ్యమా? తెలుగు వాళ్ళందరికీ నిండా వణక్కందా చేస్తా ఉండానే. నీతో పాటు మీ అబ్బాయి స్టాలిన్ కూడా తీసుకురావచ్చు కదా, నీకు కొత్త హెల్పింగ్ గా ఉండును. ఎన్నడూ దేనికి కలవని మీ 2 గొంతులు శ్రీలంక సమస్య మీద కలిశాయంటే ఇట్స్ సంథింగ్ గ్రేట్. ఎన్న తంబి ఆ మాదిరి చెప్తవేమే? నాదు జన్మభూమి కన్నా నాకం ఎక్కడుంది, సురలోగం ఎక్కడుంది అంటారు కదా పెదవండ్లో. నమ్మ తమిళ సహోదరుల కోసము నా ప్రాణమైన ఇస్తును, సరియా? ఈ దినాల ప్రాణం చాలా సీపైందప్ప. ప్రతి వాండే ప్రాణం ఇస్తున్నదా అని సొల్లుతా ఉండారు. టయానికి మొత్తం నమ్మ ప్రాణాలు తీము స్వామి. తమిళనాడు నమ్మ భూమి అని నాను భక్తిగా చెప్తే ఇంత కలయంగర్ ఫ్యామిలీ మొత్తం కబ్జా చేసి తమిళ భూమి నాది నాది అని చెప్తారు. భూమి తిరిగి పబ్లిక్ వాళ్లకు ఇప్పించినచో ప్రాణం తీసిన మాదిరి ఉండును. ఇంత కలయంగర్ సార్ వాడు పక్కా ప్లానింగ్ తో వర్క్ చేయనప్ప. మీరు ఇన్వైట్ చేయంగానే వస్తేరి అంటే ఇక్కడ మీ ఆఫీస్ ల్యాండో ఆ పక్క ల్యాండో కబ్జా చేయుటకే వస్తేరి. మురుగా అమ్మవాడికి ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ ద్రాక్ష తోట ఉండును, ఇంకొక మామిడి తోటదా కబ్జా చేస్తారు. ఇది సత్యమై ఉండునప్ప. క్షమించండి, మీ 2 ఒకే మాట మీద ఉన్నారంటే ఎదుటి వాళ్ళ కబ్జాల విషయంలో అని కాదండి. కాస్త సీరియస్ గా డిస్కషన్ చేద్దామా? శ్రీలంకలో ఉన్నది తమిళులే కదా. తమిళ సైనికుల మీద ఆటగాళ్ల మీద వ్యతిరేకత ఏమిటండి? అయ్యో అయ్యో ఎన్నప్ప, నీకు నిండా హిస్టరీయే తెలియదే. అదేదో క్లుప్తంగా వివరించు. శ్రీలంకలో శ్రీలంక వాండ్లే ఉండుదురు. నమ్మ అరవకారే అంటే తమిళ వాండ్లే. లైవ్లీ ఫుడ్ కోసం శ్రీలంక దా పోదురు వస్తురు. మా నాయకుడు ఎంజి రామచంద్రన్ సార్ వాడుదా ఆ మాదిరి శ్రీలంకకు పోయి నమ్మ తమిళనాడుకు వచ్చిన మలయాళీ ఫ్యామిలీ అయి ఉండునప్ప. ఇట్లా పోయిన మన వాండ్ల మీద శ్రీలంక సైన్యం దాడులు చేసింది, టార్చర్ దా చేసింది. అంద నాయి శ్రీలంక మిలిటరీకి. నాయి శ్రీలంక అంటున్నావు? మీది పూర్వంలో ఏమన్నా శ్రీలంక? ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. లేదు తంబి, నమ్మ తమిళంలో కుక్కకు నాయి చెప్తారు. శ్రీలంక సైన్యం వారు కుక్కల మాదిరి అని కలయంగర్ సొల్లుతారు. మరి నువ్వేం సొల్లుతావు పొరచి తల ఇవి? అంత వాయి మూడురా బడవా అంటే నోరు మూసుకోరా వెధవా అని. ఏముండో జయలలిత గారు, మా వాడు మిమ్మల్ని ఏమి తిట్టలేదండి. కరుణానిధి గారు శ్రీలంక సైన్యాన్ని కుక్కలన్నారు కదా, మీరేమంటారు అని అడిగాడు అంతే. ఇప్పుడుదా మీకు ప్రత్యక్ష పురాణంలో అమ్మవాడి నైజం పురింజిదా. తిట్టడంలో కొట్టడంలో అరెస్టులు చేయడంలో చాలా ఫాస్ట్. ఒక పబ్లిక్ టాపిక్ పైనదా రియాక్షన్ చాలా స్లో. చిన్నదే అదే ఫర్ ఎగ్జాంపుల్ చూపించుకోరనప్ప, కొంత క్లారిటీగా ఉంటది. அந்த நாய் அந்த குக்கல శ్రీలంక సైన్యమునకుదా నమ్మ ఇండియాలో నమ్మ తమిళనాడులో నిండా ట్రైనింగ్ దా ఇస్తారు. మురుగా ఎన్న చీఫ్ మినిస్టర్ నమ్మ ఇండియాలో ట్రైనింగ్ దా తీసుకుని శ్రీలంకకు దా పుడిసి నమ్మ తమిళ పీపుల్స్ మీదనే అటాక్ చేస్తారు. దైవమా ఇదిదా న్యాయమా? నీవుదా సొల్లే. ఇంత మాదిరి పొరికి వేస్ట్ వాండ్ల కోసము దైవం దా వచ్చేదే లేదప్పా. నాందా సొల్లుదును కదా. సొల్లు, బాగా సొల్లు. మన ఇంటిలో కుక్క ఉండును, దొంగవాడు రాంగానే అది మొరుగును. అప్పుడు మనందా నిద్రలేసి పోలీసు వాళ్లకు ఫోన్ చేస్తాము అంతదా. శ్రీలంక ఫుట్బాల్ టీమ్ దా నమ్మ చెన్నైకి వస్తే నాను దానికి రిటర్న్ పంపితిని. ఇంత వర్క్ కలయంగర్ చేయగలుగునా? సత్యమే జయలలితమ్మ వాడే నిండా సత్యమే సొల్లునప్ప. తీరిగ్గా కూర్చుని నువ్వు జయలలితను మెచ్చుకోవడమా? ఓ మై గాడ్, బార్బేరియస్. దీంట్లో ఏదో మెలుకుంది, చెప్పుకోరునప్ప. సొల్లు, బాగా సొల్లు. நம்ம பப்ளிக் டிரான்ஸ்போர்ட் பஸ்ஸுல டிரைவர் தான் ஏமனுக்கணும். இந்த ஒர்க் பேசஞ்சர்లకు రాదు, కళంగరికి రాదు. நம்ம చీఫ్ మినిస్టర్ జయలలిత అమ్మవాడికి ఆల్సో రాదు. நான் தான் బస్సు నడుపుతున్నా అని థింక్ చేయనప్ప.
తమిళ మక్కలంటే తమిళ జనం నమ్మ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నమ్మ ఓన్ ఫ్యామిలీ మాదిరి. వాళ్ళకి శ్రీలంక కష్టం వస్తే మనకి మన రూమ్ లో ఏసీ వర్క్ చేయని మాదిరి, వాళ్ళకి ఆకలి మండితే నమ్మ అన్నంలో నెయ్యి లేని మాదిరి. నన్న టోటల్ లైఫ్ దా ఇదే మాదిరి ఉండినప్ప. என்ன தமிழ மக்களே, என்ன ரசிகனே, நான் பேசுதான் நீங்கள் கேட்டோ. ఏమండి మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీవీ లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షోలో, అంటే తెలుగు గాలిలో తెలుగు నేలపై ఉన్నారు. ఓహో, కూసింత పగ్గాలమ్మా జయలలిత. చాలా కష్టం. బెల్లు బ్రేకులు లేవు నారాయణ, ఇది పరమగంత్రి బండి నారాయణ అని అదిదా విషయతే. నాందా సీఎం కుర్చీలో ఉంటేనా నా సామిరంగా ఎట్లు ఉండును? పబ్లిక్ వాండ్లకు ఎఫిషియన్సీ తెలియదా ఏమి? మా మాట సెవిలోని పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ శ్రీలంక మిలిటరీకి ట్రైనింగ్ ద స్టాప్ చేసింది. చాలా గొప్ప పనిదా చేస్తరే. అంద వాయి మూడు మిస్టర్ కరుణ అని పెరియ మనిషికి మీరుదా సొల్లండి. సెంట్రల్ నమ్మ మాట సెవిలోని పెట్టకపోతే శ్రీలంక మీదకి అటాక్ చేసి నమ్మ తమిళ మక్కల్ని సేవ్ చేస్తాము. అదేలాగండి, మీరు స్టేట్ గవర్నమెంటే కదా, మీకు సైన్యం పంపవలసింది సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఏమప్పా, నమ్మ అన్నా డిఎంకే మెంబర్ దా సైన్యం మాదిరి సముద్రము దాటిపోయి శ్రీలంక మిలిటరీకి బుద్ధి చెప్పి అక్కడ తమిళ జనానికి సెపరేట్ కంట్రీ చేసి ఇస్తాము. అవళదా ఏమే నమ్మ డిఎంకే మెంబర్స్ దా తమిళ భక్తి లేని వాండ్లు తంబి, మా వాండ్లు కూడా శ్రీలంక యుద్ధం చేస్తురే. ఇది అన్యాయం కదండి. ఈ ఇందిరా గాంధీ నమ్మ మిలిటరీకి అంపి బంగ్లాదేశ్ కు హెల్ప్ చేసి ఉండలేదా? అది సెంట్రల్ గవర్నమెంట్ చేయి తల్లి. ఎంత గవర్నమెంట్ గానీ జనం దా నిండా ఓటు వేస్తే గెలుస్తారు. జనం కోసమే నిండా వర్క్ చేయాలనప్ప. మొత్తానికి ఇద్దరు కలిసి పని చేయడం అంటే ఇలాగా? ఇట్లు చేసి రన్నింగ్ కాంపిటీషన్ దా ఉంటేనే ఎలక్షన్ లో గెలుస్తాము. ఆమెకేమప్ప నిండా గెలుపు చేసినది మేమే. ఇంకా తమిళ జనం కోసం నిండా కష్టం చేయాలప్ప, నిండా కష్టం చేయాలి. కొంక జపం చెరువులో చేపల కోసం అంటే ఇదేనన్నమాట. భలేగా ఉంది. చాలా సంతోషం అండి. ఇంకెళ్ళరండి మై డియర్ వ్యూవర్స్, మేము కూడా వెళ్ళొస్తామా? ఇది ఈ వారం లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షో. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఏండా మరి అప్పటి వరకు చూస్తానే ఉండండి ఎన్టీవీ. టాటా బాయ్ బాయ్ గిరిగిడి.